ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ దివ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాక్. సో హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు వన్ మోర్ న్యూ వ్లాగ్. అండ్ ఇది వచ్చేసి ఒక డే వ్లాగ్ అనమాట. ఈరోజు బోరంచా వెళ్తున్నాము. సో ఇట్స్ గోయింగ్ టు బీ అబౌట్ దట్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇషాన్ దా బ్రష్ చేయకుందాం. ఇషాన్ ఇంకా గంట వేసుకొని మాట్లాడుతున్నాము మెల్లగా. ఇషాన్ రా. ఓయ్ బ్రష్ చేయకున్నాక ఇప్పుకో దా. గుడ్ మార్నింగ్. ఓ ఏమైంది నాన్న? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఓ ఓ తగ్గొచ్చిందా? విరాజ్ బాబు, విరాజ్ బాబు మీ అన్నయ్య రెడీ అవుతుండు. కన్నలు కన్నలు ఎందుకు ఏపులు వస్తున్నాయి? రాజ్ తాత ఏకిపోతున్నావు నువ్వు? ఏడికిపోతున్నావు? ఎందుకు? ఇషాన్ ఏం తెచ్చున్నావు? బాదం తెచ్చున్నావా? ఇషుబాబు చాయ్ తాతావా? ఇప్పుడు ఎల్లుడేనా? పట్టుకుంటా. ఏమైంది? నువ్వేం చేస్తావు? మమ్మీ డాడీ అక్క వాళ్ళతో తొందరగా వెళ్తామన్నారు. నేను, శశి అమ్మమ్మ, తమ్ముడు, విరాజ్ అండ్ ఈశాన్ మేము కొంచెం ఒక 10-10:30 కల్లా బయలుదేరుతాం అనుకున్నాము. ఎందుకంటే విరాజ్ చిన్న ఉన్నాడు కదా, సో ఎండాకాలం ఎండలు కూడా ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి కొంచెం మెల్లగా వెళ్దామని అనుకున్నాము. బట్ ఈశాన్ ఇంకా లేవగానే మమ్మీ వాళ్ళు రెడీ అయ్యేసరికి నేను కూడా వెళ్తానని అన్నాడు. ఇంకా వాడికి కూడా స్నానం చేపించి రెడీ చేసేసి మమ్మీ వాళ్ళతో పంపించేసామన్నమాట. ఇంకా వాడు వెళ్ళిన తర్వాత మేము కూడా స్నానాలు చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వడ అనమాట. నేను ముందు ఎప్పుడైతే వేయలేదు, నాకు రాదు వేయడం. బట్ ఆ రోజు ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. టీ జాలి ఉంటుంది కదా, దానిపైన వేస్తారు మమ్మీ వాళ్ళు. సో చేద్దామని చేశాను, వచ్చాయి. కాకపోతే ఫాస్ట్గా వేయడం రాలేదనమాట. కొంచెం మెల్లగా వేశాను, కానీ బాగానే వచ్చింది. ఇంకా ఆ రోజు గుడికి వెళ్ళేది ఉంది, అంత మెల్లగా వేస్తే కుదరదని చెప్పేసి మళ్ళీ అమ్మమ్మ వేసింది. నేను వచ్చిన తర్వాత ఒకరోజు వేశాను, బాగా వచ్చాయన్నమాట. ఫైనల్గా నేర్చుకున్నాను వడలు వేయడం అయితే. సో మేము రెడీ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇంటి నుంచి నేను, అమ్మమ్మ, శశి, చిన్నోడు బయలుదేరాం. అండ్ మధ్యలో తమ్ముడిని పిక్ చేసుకొని వెళ్ళామన్నమాట. అండ్ ఒక 1.5 hour డ్రైవ్ మా ఇంటి నుంచి బోరంచా టెంపుల్కి. 10:30 అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికి. అండ్ బై 12 అయితే రీచ్ అయిపోయాము. అండ్ మధ్యలో మేము ఒక తెలియని రోడ్లోకి వెళ్ళామన్నమాట. అంటే గూగుల్ చూపించినట్టు వెళ్ళాం, బట్ అలా వెళ్తే బోరంచా రాదంట. సో వట్పల్లి దగ్గర ఆగాము. ఇక్కడ పూలదండ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. పూలదండ తీసుకొని వెళ్ళాలి. అండ్ మా విరాజ్ బాబు, విరాజ్ వచ్చినావా? నిన్నాయి నవ్వుతున్నావా నువ్వు? విరాజ్, విరాజ్, విరాజ్ కన్నలు చేసింది అని పోవాలి కదరా, మరి పోదంటుండు కదా. కాదంట ఆ తాత అందుకే చూపించింది. ఇట్లా చిన్న తుమ్ము నచ్చే తుమ్ము కూడా ఉందేమో మరి. వెనకాల పడ్డదో లేవు కూడా లేవు. ఇక చెప్పలే. నీళ్ళేం లేవు, ఎండాకాలం ఏముండే, వర్షాకాలం అయ్యింటే అప్పుడు గూగుల్ అయ్యో. దాటినాక ఇంకో కమాన్ ఉందంట. ఆ కమాన్ రోడ్ మీకే ముందుకోవాలనుకుంటా.
మమ్మీ వాళ్ళందరూ పొద్దున్న వెళ్ళారు కదా, సో మేము వెళ్ళే టైం వరకు బోనాలన్నీ రెడీ చేశారనమాట. అండ్ పూలదండ కోసం వెయిటింగ్. మేము తీసుకొని వెళ్ళాం కదా. అండ్ టెంపుల్ దగ్గర రూమ్స్ ఉంటాయి కానీ అవి కొన్నే ఉంటాయి, అక్కడ ఎక్కువ ఉండవు. అండ్ ఆల్రెడీ అవి బుక్ అయిపోయాయంట, సో రూమ్స్ ఏం దొరకలేదన్నమాట. అందుకని చెప్పేసి టెంపుల్కి ఒక ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అనుకుంటాను దూరంలో ఒక చెట్టు కింద చూసుకొని పెట్టారనమాట ప్లేస్. టెంపుల్ దగ్గర చాలా అంటే చాలా రష్ ఉంది. అది 7 వారాల జాతర జరుగుతుందంట. మేము వెళ్ళింది సండే, సో చాలా రష్ ఉన్నాయన్నమాట. ఏడికి వచ్చినా జేజ వచ్చినాం. చిట్టి కాదు నాన్న, బోరంచా. సరే చిట్టి. జేజ మొక్కినవా? మొక్కుదామా ఇప్పుడు? పోయి మొక్కుదామా జేజ? గుడ్ బాయా? జోయ్ అంటవా? అటు నుంచి చూస్తుండదు ఆ సందులో నుంచి. ఇట్రా ఈశాన్ ఇచ్చారు. నిల్చోనా? చూడు ఏం చేస్తావు? కూర్చుంటావా? తీస్తా. ఆగో ఈశాన్ లే నానా. లే ఈశాన్ లే. టెంపుల్కి చాలా దూరంలో ఉన్నామన్నమాట. అండ్ ఎండలు చాలా ఎక్కువ ఉండే. ఇక్కడ నుంచి టెంపుల్ వరకు నడుచుకుంటూ తీసుకెళ్ళలేం బోనాలు. అందుకని చెప్పి కార్లలో పెట్టుకొని తీసుకొని వెళ్ళాము. ఆ టెంపుల్ దగ్గర వరకు వెళ్ళాక అక్కడ దిగి ఇంకా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. అంటే మరీ కొంచెం డిస్టెన్స్ ఏం కాదు, కొంచెం ఎక్కువే ఉండే టెంపుల్కి. మేము కార్ పార్క్ చేసిన దానికి ఫుల్ అంటే చెప్పులు లేకుండా వెళ్ళిన వాళ్ళకి కాళ్ళు అయితే మామూలుగా కాలేదన్నమాట. అంత ఎండ ఉండే అప్పుడు. ఏమైంది? కూర్చో. అన్నిటికీ ఇద్దరు అట్లా ఆద్రిక లేదమ్మా, అటు పంపించేసినాము. కొన్నాళ్ళు పోయింది ఆద్రిక. ఆద్రిక ఊకి అల్లరి చేస్తుందని పంపించేసినాం. బోనాలు తీసుకొని వచ్చి వంట అయిపోయే వరకు వర్షం కూడా ఏం లేదనమాట. కొద్దిసేపు ఎండ ఉండే, కొద్దిసేపు కొంచెం చల్లగా, క్లైమేట్ చేంజ్ చల్లగా కూడా ఉండే. బట్ వన్స్ వంట అయిపోయింది ఇంకా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయిందనమాట. వర్షం పడేలాగా అయ్యింది. కొద్దిసేపు చినుకులు పడాలి, కొద్దిసేపు ఆగిపోవాలి, అలా అయిందనమాట. సో పిల్లలు ఉన్నారు కదా, కొంచెం టెన్షన్ ఉండే అనమాట, ఎక్కువ పడితే ఎలా అని చెప్పేసి. బట్ ఎక్కువ ఏం పడలేదు. ఒకటి వీడు ముందే కూర్చున్నాడు. బాధ పడితే మాత్రం ఎంత పెద్ద దెబ్బ తాకినా సప్పుడు ఉండదు. నువ్వు అచ్చికిచ్చాను ఏమైంది కన్నయ్య? నవ్వుడు వాడు అన్నాను మళ్ళీ చిన్న పండు. ఏందది? విరాజ్ చిన్న తండ్రి. ఏడ కూర్చుంటో ప్లేస్ లేదు. ఏడ కూర్చుంటో ప్లేస్ లేదు. కూర్చో. వీడ వంటాడు ఇలా ఆడుకుంటారు. పడ్డాయి అందరం పిల్లలు ఉన్నారు. అనే వద్దు సభ్య కానీ కాదు వర్షం పడకుండా తిందామా అన్నది. తల్లి
సో ఇక్కడైతే ఇంకా రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. 6 అయింది అనుకుంటాను అక్కడే మేము ఇంటికి స్టార్ట్ అయ్యేసరికి. అండ్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆ రోజు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. సో మా బుజ్జి బాబులతో క్యూట్ వీడియోస్ రాబోతాయి ముందు. అవన్నీ మిస్ కాకూడదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.